మీనా కోటీశ్వరరాలని తన మేనకోడలేనని తెలుసుకొని షాక్ అయిన ప్రభావతి, అసలు మీనా ప్రభావతి మేనకోడలు ఎలా అయింది, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక బాలు అయితే సంజయ్కి చుక్కలు చూపిస్తూ ఉంటాడు. తను తీసుకొచ్చుకున్న పిజ్జాలో కారం ఎక్కువగా కలిపేసి ఇక సంజయ్కి తినిపిస్తాడు. దాంతో ఇక సంజయ్ అందరి ముందు కూడా కారం వస్తుందంటే అవమానంగా ఉంటుందని ఇక పక్కకు వెళ్ళి ఇక మంచినీళ్లు తాగుతూ ఏంటి ఇంత కారం వేసి తెచ్చాడు అంటూ తిట్టుకుంటూ ఉంటాడు పిజ్జా చేసిన వాళ్ళని. అప్పుడే ఇక మనోజ్ కూడా అమ్మో ఎంత కారం ఉందో అంటూ మనోజ్ కూడా అల్లాడిపోతాడు. రే, నువ్వు వెళ్ళి బావగారి దగ్గర పిజ్జాని అడుక్కున్నావు కదరా, అడుక్కున్నందుకు నీకు ప్రతిఫలం దక్కింది అని బాలు అయితే అంటూ ఉంటాడు. ఏంటి మనోజ్, ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు, కొంచెం తెలివితేటలుగా ప్రదర్శించడం రాదా అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. చూడు బాలు, నువ్వు మాటకు ముందు మాటకి తర్వాత అడుక్కునేవాడు అని ప్రతిసారి దెప్పి పడవద్దు. ఇప్పుడు మాకంటూ ఒక స్థాయి వస్తుంది, మమ్మల్ని ఇక ఆ మాట నుంచి ఎప్పుడు విముక్తుల్ని చేస్తావో, ప్రతిసారి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేకుండా అదే మాట మాట్లాడతావేంటి? అయినా మనోజ్ ఏంటి అడుక్కున్నాడు, ఎందుకు తన సమస్యలు తీరిపోవాలని, అంతే తప్ప ఉద్యోగం లేక కరువొచ్చి కాదు, అదో దీక్షలాగా చేశాడు. దాన్ని ప్రతిసారి నువ్వు ఇలా హేళన చేస్తే మాత్రం ఆ దేవుడు నిన్ను క్షమించడు అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే మీనా అయితే చూడండి ఎలా మాట్లాడుతుందో, అయినా ఇలాంటి వాళ్ళ చేత కూడా ఎందుకు ప్రతిసారి అనిపించుకుంటారు అని అంటూ ఉంటుంది మీనా. ఇలాంటి వాళ్ళంటే అసలు ఏంటి నీ ఉద్దేశం అని అనగానే నా ఉద్దేశం ఏమీ లేదు, అయినా నాకొచ్చిన అనుమానాలన్నీ కూడా అందరి ముందు బయట పెడితే సమాధానం చెప్పుకోలేక నువ్వే ఇరుక్కుపోతావు అని అంటూ ఉంటుంది మీనా. మన పెళ్లి రోజు నాడు ఈ రోహిణితో మనకి గొడవ ఏంటండి, రండి అని అంటూ మీనా బాలుని లోపలికి తీసుకువెళ్ళిపోతుంది. తర్వాత ఇక పార్వతి అయితే ఇంటి దగ్గర మీనా కోసం అన్ని వంటలు వండుతూ ఉంటుంది. అప్పుడే ఇక శివ అయితే ఏంటమ్మా ఇవాళ ఇన్ని స్పెషల్ వండుతున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు. శివ, ఏంట్రా మర్చిపోయావా, ఈరోజు అల్లుడు గారు అలాగే మీనా ఇంటికి వస్తారు, వాళ్ళది పెళ్లి రోజు, అందుకని ఇన్ని వంటలు చేస్తున్నాను, నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు, ఇప్పటికైనా బావతో నవ్వుతూ మాట్లాడరా అని పార్వతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అది విని శివ అయితే నేను అతనితో నవ్వుతూ మాట్లాడడం అనేది జరగదమ్మా, ఎందుకంటే నా స్నేహితుణ్ణి నా గుణాన్ని అరెస్ట్ చేయించాడు అని అంటూ ఉంటాడు శివ అయితే. అప్పుడే ఇక సుమతి అయితే రే, నీకేమన్నా పిచ్చి పట్టిందా, ప్రతిసారి ఆ గుణాన్ని గొప్పగా చూపిస్తూ మన బావని ఎందుకురా అలా చులకనగా మాట్లాడుతున్నావు, మనకి ఇప్పుడు తండ్రి అయినా బావైనా ఎవరైనా సరే బావే, మనకేమన్నా కష్టం వస్తే మనం బావకే చెప్పుకోవాలి అని సుమతి అయితే అంటూ ఉంటుంది. చిన్నదానికి ఉన్న బుద్ధి కూడా నీకు లేదురా అని అంటూ పార్వతి అయితే తిడుతూ ఉంటుంది. చూడమ్మా, నేను మాత్రం ఎప్పటికీ అతన్ని క్షమించను అని అంటూ ఉంటాడు శివ. అంతలో ఇక కారులో బాలు మీనా ఇద్దరు కూడా ఇంటికైతే వస్తారు. అప్పుడే సుమతి అయితే రే, ఇప్పుడు గనక నువ్వు వాళ్ళని ఒక్క మాట కూడా అనకూడదు, అసలే ఈరోజు పెళ్లి రోజు, వాళ్ళు సంతోషంగా మన ఇంటికి వస్తున్నారు, అంతే తప్ప వాళ్ళని బాధ పెట్టద్దు, నువ్వు అసలు ఏమీ మాట్లాడుకుపోయినా నాకు పర్వాలేదు అని అంటూ ఉంటుంది పార్వతి. ఇంతలో ఇక బాలు మీనా లోపలికైతే వస్తారు. బాలు శివాని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు, అయినా సరే ఓపిక పట్టి అలా నుంచొని ఉంటాడు. తరువాత ఇక పార్వతి అయితే పెళ్లి రోజు శుభాకాంక్షలు అల్లుడు గారు, పెళ్లి రోజు శుభాకాంక్షలమ్మ అని వాళ్ళిద్దరికీ కూడా పెళ్లి రోజు విషెస్ అయితే చెప్తుంది. అలా విషెస్ చెప్పిన తర్వాత అప్పుడే ఇంకా మీనాని మీ నాన్న ఆశీర్వాదం కూడా తీసుకోండి అని ఫోటోకి దండం పెట్టుకోమని చెప్తుంది. అప్పుడే ఇక బాలు మీనా ఇద్దరు కూడా వాళ్ళ నాన్న ఫోటోకి దండం పెట్టుకొని ఆశీర్వాదం అయితే తీసుకుంటారు. తర్వాత ఇక ఇద్దరిని కూర్చోమని అన్నీ కూడా వడ్డిస్తూ ఉంటుంది. బట్టలు మీకు చాలా బాగున్నాయి బాబు, షర్టు బాగా సరిపోయింది అని పార్వతి అయితే అంటూ ఉంటుంది. అవునత్తయ్య గారు,
చాలా బాగుంది షర్టు అని బాలు కూడా చెప్తాడు. ఇద్దరు కూడా నవ్వుతూ ఉంటారు. అప్పుడే ఇక మీరిద్దరూ కూడా ఎప్పుడు ఇలాగే నవ్వుతూ నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి బాబు అని అంటూ ఉంటుంది. పార్వతి అయితే అక్కకి కూడా చీర చాలా బాగుంది అని అంటూ ఉంటే, అయినా తేరగా వచ్చినాయి బాగానే ఉంటాయిలే అని అంటూ ఉంటాడు. శివ అయితే ఒకరిని కొట్టి జైలుకి పంపించి పాపం మనం పెట్టే తిండిని ఎలా తింటున్నారో అని అంటూ హేళన చేస్తూ ఉంటాడు. ఏంట్రా కూసావు అని అంటూ ఉంటాడు బాలు. రే, నీకేమన్నా మతిపోయిందా? ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? నీ కష్టార్జితం ఏమన్నా నేను తీసుకున్నానా అని అంటూ ఉంటే, నువ్వు ఈ బట్టలకి నేనిచ్చిన డబ్బులతోనే కదమ్మా వెళ్ళి కొన్నావు. ఆ డబ్బులు ఎవరిచ్చారు నాకు? గుణానే ఇచ్చాడు. ఇప్పుడు ఇతని గాడు వేసుకున్న షర్టు గుణ డబ్బులతో కొన్నాదే అని అంటూ ఉంటాడు. శివ అయితే ఇక ఆ మాట విని, ఏంటత్తయ్య, ఎందుకు నాకు ఇలాంటి షర్టు తీసుకొచ్చారు? అయినా ఇలాంటి షర్టు తీసుకురావడం కన్నా నాకు ఏమీ తేకపోయినా నేను ఆనందంగా ఉండేవాణ్ణి అని అంటూ ఉంటాడు. బాలు అయితే తర్వాత ఇక చుట్టుపక్కల వాళ్ళు వస్తారు. రే శివ, ప్రతిసారి ఆ రౌడీ అయినా గుణాన్ని వెనకేసుకొస్తావేంట్రా? మీ బావ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. ఇప్పుడు మీనాని సంతోషంగా చూసుకుంటున్నాడు. మీ బావ గురించి ఆలోచించడం మానేసి ఎక్కడో రౌడీ వెధవ గురించి ఆలోచిస్తావేంటి అని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వస్తారు. బాలు, వాడు చిన్నవాడు, వాడి మాటలేమీ పట్టించుకోవద్దు అని అంటూ ఉంటే, నేను చిన్నవాడినేంటి? అయినా నా ఫ్రెండ్ని జైలుకి పంపించి ఇతని గాడు పెళ్లి రోజులు జరుపుకుంటాడా ఆనందంగా అని అంటూ ఉంటాడు. అంత పౌరుషం ఉంటే ఆ షర్టు విప్పేసి వెళ్ళమని చెప్పండి అని అనగానే అప్పుడే ఇక బాలు అయితే ఆ షర్టుని ఇప్పేస్తాడు. దాంతో మీనా అయితే, ఏంటండి వాడేదో అంటే మీరు కూడా అలా మాట్లాడతారేంటి అని అంటూ అలా చేస్తారేంటి అని అంటూ ఉంటుంది మీనా. వీడు ఇంత పొగరుగా మాట్లాడుతున్నాడు. అలా అంత పొగరుగా మాట్లాడుతుంటే ఎవరికి పౌరుషం రాదు? నీకు తెలుసు కదా, నేను ఇక్కడికి రానని చెప్పాను. వస్తే ఇలాంటి వాళ్ళ ముఖాలు చూడాలని నేను ముందే నీకు రానని అన్నాను. కానీ నువ్వే, వాడు చిన్నవాడు, అమ్మైనా నాన్నైనా వాడికి అన్నీ మీరే అంటూ సర్ది చెప్పి తీసుకొచ్చావు. అయినా సుమతికి నీకు ఉన్న బుద్ధి వీడికి రాలేదు. వీడు వంకరతనం వల్లే ఆ రోజు మీ నాన్నని పొట్టన పెట్టుకున్నాడు. ఇప్పుడు నన్ను అవమానిస్తున్నాడు. వీడు మీ కుటుంబానికి ఉపయోగపడేవాడేమీ కాదు అని అంటూ ఉంటాడు. బాలు అయితే అప్పుడే ఇక శివ అయితే, మా నాన్నని నేను చంపానంటావా అని తిరగబడుతూ ఉంటాడు బాలు మీద. శివ అప్పుడే పార్వతి శివని చంప పగలగొడుతుంది. శివని చంప పగలగొట్టి ఇంటికి వచ్చిన బావని ఇలా అవమానిస్తావా? అసలు నిన్ను నేను ఎలా పెంచానురా? నా కూతుళ్ళిద్దరికీ సంస్కారం వచ్చింది, నీకెందుకు సంస్కారం రాలేదురా అని అంటూ పార్వతి బాధపడుతూ ఉంటుంది. బాబు, వాడు మాటలేమీ పట్టించుకోకండి, దయచేసి షర్టు వేసుకోండి అని బతిమలాడుతుంది బాలుని. అయినా సరే బాలు వినిపించుకోకుండా కోపంగా కారులోకి వెళ్ళి కూర్చుంటాడు. ఇక కూర్చొని హారన్ కొడుతూ ఉంటాడు. అప్పుడే ఇక మీనా అయితే, వెళ్తానమ్మా, ఎంతో ఆనందంగా పెళ్లి రోజు నాడు పుట్టింటికి వచ్చి సంతోషంగా ఒక గంట గడిపి వెళ్దాం అనుకున్నాను. వీడు ఆనందం కూడా లేకుండా చేశాడు. అక్కడ వాళ్ళు మాటలతో దెప్పి పొడుస్తూ ఉంటే వీడేమో ఇక్కడ నన్ను మాటలతో నాకు ఇంకొక అత్తగారిలాగా మారాడు అని అంటూ మీనా బాధపడుతూ కారులోకి వెళ్ళి కూర్చుంటుంది. అప్పుడు ఇక బాలు వంక చూస్తుంది. వాడేదో అంటే షర్టు తీసిచ్చేస్తారా మీరు అని అంటూ ఉంటుంది మీనా. ఇప్పుడు ఇంటికి షర్టు లేకుండా వెళ్తే మీ అమ్మగారు మా అమ్మ వాళ్ళని ఇంకా దెప్పి పొడవడానికా అని మీనా అంటూ ఉంటే, మీ తమ్ముడు అంత మాట అంటే ఆ అవమానంతో నేనే తట్టుకోలేకపోతున్నాను, అందుకని విప్పిచ్చేశాను. అయినా ఇలా ఎందుకు ఇంటికి వెళ్తాను, వేరే షర్టు కొనుక్కొని వెళ్దాం దారిలో అని అంటూ ఉంటాడు బాలు. ఇక బాలు అయితే బట్టల షాప్కి తీసుకువెళ్ళి మరో షర్టు కొనుక్కొని తను ఇక ఇంటికైతే తిరిగి వస్తాడు. అలా ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా మనోజ్ అయితే, ఏంట్రా ఒక షర్టుతో వెళ్ళి వేరొక షర్టుతో వచ్చావేంటి అని అడుగుతూ ఉంటాడు. మనోజ్ అయితే, ఏరా ఎవరినైనా కొడుతూ ఉంటే నీకేమన్నా దుమ్మంటుకుందా, షర్టు మార్చేశావు అని అనగానే
రే గుడి ముందు అడుక్కు తినేవాడా, నీకులాగా నేనేమీ పోరంబోకు పనులు చేయనులే అని అంటూ బాలు అయితే కోపంగా అంటాడు. నేను ఎన్నిసార్లు చెప్పాను అలా అనొద్దని, ఎందుకంటున్నావు అని రోహిణి అంటుంది. కానీ నీ భర్త మాత్రం ఎవరిని కొట్టి రౌడీయిజం చేసావనొచ్చా? నీ భర్త అంటే తప్పులేదు, కానీ నా భర్త అంటే తప్పొచ్చిందా? మాటలు జాగ్రత్తగా రాని రోహిణి అని అంటూ రోహిణికి వార్నింగ్ ఇస్తుంది. మీనా అయితే ఆయన షర్టు మీద కాఫీ ఒలిగింది, అందుకనే షర్టు వేరొకటి వేసుకొని వచ్చారు. షర్టు లేకుండా తిరగలేరు కదా, మీకంటే గుడి ముందు అడుక్కొని 10 మందిలో దర్జాగా తిరిగే అలవాటు ఉందేమో, మాకు అలాంటి అలవాట్లు లేవు అని అంటూ మీనా కూడా రోహిణికి మనోజ్కి ఊహించని సమాధానం చెప్తుంది. అప్పుడు ఇక ప్రభావతి అయితే, ఏంటే నా కొడుకు కోడల్ని అన్నన్ని మాటలు అంటున్నావు అని అడుగుతూ ఉంటే, మేము కొడుకు కోడలం కాదా? డబ్బున్న వాళ్ళే మీకు బంధాలుగా కనిపిస్తారా? అలా అయితే ఏదో ఒక రోజు మావయ్యని కూడా మీరెవరు అంటారేమో అని అంటూ మీనా అయితే ప్రభావతికి దిమ్మ తిరిగే సమాధానం చెప్తుంది. అప్పుడే ప్రభావతి ఇక మీనా చెప్పిన సమాధానానికి ఏమీ మాట్లాడలేకపోతుంది. తర్వాత ఇక సుశీల వచ్చి, ఆపండ్రా మీ గొడవ, సాయంత్రం ఏర్పాట్లు చూడాలి కదా, రా మీనా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక శృతి అలాగే రవి ఇద్దరు కూడా పెళ్లి రోజు సెలబ్రేషన్స్ బాగా చేయాలని మొత్తం డెకరేషన్ కూడా చేస్తారు. ఇక మనోజ్ రోహిణి ఇద్దరు కూడా గదిలోనే ఉండి బయటికైతే రారు. ఏంటి రోహిణి, ఇలా గదిలోనే ఉంటే ఎలాగా? అందరూ బయట కూర్చొని చాలా సందడిగా మాటలు వినబడుతున్నాయి, బయటికి వెళ్దాం పదా అని అంటూ ఉంటుంది మనోజ్. అలా అనగానే నీకు అసలు సిగ్గుందా? ఎన్నిసార్లు మీ తమ్ముడి చేత నువ్వు అన్ని మాటలు పడతావు? ఈరోజు మనం వాళ్ళ పెళ్లి రోజు ఫంక్షన్కి అసలు బయటికే వెళ్ళడం లేదు అని అంటూ ఉంటుంది. రోహిణి అయితే, అంటే నన్ను బయటికి వెళ్ళి బిర్యానీ ఏమి కూడా తిననివ్వవా అని అంటూ ఉంటే, నీ తిండి పిచ్చి తగలయ్యా, అసలు పౌరుషం రాదా నీకు? నోరు మూసుకొని గదిలోనే ఉండు అని తిడుతూ ఉంటుంది రోహిణి మనోజ్ని. అప్పుడే ఇక సంజయ్ అయితే, అబ్బో లేచిపోయిన వాళ్ళిద్దరూ బాగానే డెకరేషన్ చేశారే అని అంటూ ఉంటాడు సంజయ్. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంతకన్నా ఐడియాలు ఏముంటాయిలే, ఇదే నా ఫంక్షన్ అంటే అని అంటూ ఉంటాడు సంజయ్. ఫంక్షన్ పెద్దదో చిన్నది కాదు బావగారు, అది మనం మనసుకు ఆనందాన్ని ఇచ్చేదా కాదా లేదో చూసుకోవాలి. అయినా మేము లేచిపోయిన వాళ్ళమైతే కొంతమంది ఉంటారు, ఆడదాన్ని అడ్డం పెట్టుకొని శత్రువుల మీద విజయాన్ని సాధించాలనుకునే వాళ్ళు, వాళ్ళని ఏమనాలో చవట దద్దములనాలేమో అని అంటూ ఉంటాడు రవి. ఆ మాట విని ఇక సంజయ్కి చాలా కోపం వస్తుంది. వీడు నా గురించే సెటైర్ వేశాడు అని సంజయ్ అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఇక ప్రభావతి అయితే బయటికి వచ్చి చూసేసరికి డెకరేషన్ చేసి అయితే ఉంటుంది. అది చూసి, ఏంటి ఇంత డెకరేషన్ చేశారు, దీనికి ఎంత ఖర్చు అయిపోతుంది అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే, ఎంత ఖర్చు అవుతుంది? ఎంతో ఖర్చు అవదు, అయినా ఆ ఖర్చు గురించి నీకెందుకమ్మా, మేమే కదా పెట్టుకునేది అని అంటూ ఉంటాడు రవి. రే రవి, మీకెందుకురా వాళ్ళంటే అంత ఇది? ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళకి పెళ్లి రోజు ఫంక్షన్ చేయడం అవసరమా అని అంటూ ఉంటుంది ప్రభావతి. వాడికి లేని నొప్పి నీకెందుకు? అయినా నువ్వు కళ్ళల్లో ఏదో స్వార్థాన్ని పెంచుకున్నట్టున్నావు, నీ కళ్ళు మండిపోతున్నట్టున్నాయి, కడుపు రగిలిపోతున్నట్టుంది. చల్లగా ఏదైనా తాగు, లేకపోతే చల్లటి నీళ్లు తల మీద నుంచి పోసుకో అని అంటూ ఉంటుంది సుశీల. అప్పుడు ఇక ప్రభావతి ఏమీ మాట్లాడదు. ఇంతకీ రోహిణి మనోజ్ కనిపించడం లేదేంటి అని అడుగుతూ ఉంటే, ఇంతలో సత్యమైతే, రే మనోజ్ ఎక్కడున్నావురా అని పిలుస్తూ ఉంటాడు. వాడు రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నట్టున్నాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి. వాణ్ణెందుకు డిస్టర్బ్ చేస్తారు అని అనగానే, అవును పాపం నీకు తెలీదా గ్రాని, గుడి ముందు అడుక్కొని రెస్ట్ తీసుకుంటున్నట్టున్నారు అని అంటూ ఉంటుంది శృతి. ఈ గుడి ముందు అడుక్కోవడం ఏంట్రా, అసలు ఏమయ్యింది అని అడుగుతూ ఉంటుంది సుశీల సత్యాన్ని. అప్పుడే ఇక జరిగిందంతా కూడా సుశీలతో సత్యం అయితే చెప్తాడు. ఎవడ్రా స్వామీజీ, ఎవరు పడితే ఏది పడితే అది చెప్తే చేసేయడమేనా? అయినా అసహ్యంగా గుడి దగ్గర అడుక్కోవడం ఏంట్రా అని సుశీల అంటూ ఉంటుంది. ఇంతలో సత్యం పిలవడంతో మనోజ్ అయితే రోహిణి మాట కాదనకుండా బయటికైతే వచ్చేస్తాడు.
వచ్చేసిన తర్వాత డెకరేషన్ చూసి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. వీళ్ళకి ఇంత డెకరేషన్ అవసరమా అని అనుకుంటూ ఉంటుంది. తరువాత ఇక రే నీకు ఇదేం పాడు బుద్ధిరా, గుడి ముందు ఎలా అడుక్కున్నావురా వెధవా, మన వంశ ప్రతిష్టని దెబ్బతీసావు కదరా అని సుశీల కూడా తిడుతూ ఉంటుంది. బామ్మ నీకెవరు చెప్పారు ఈ విషయం, ఆ బాలుగాడేనా అని అంటూ ఉంటాడు మనోజ్. బాలు చెప్పలేదురా, మీ నాన్నే చెప్పాడు అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్. అయితే ఏంటి నాన్న మీరు కూడానా అని అంటూ ఉంటాడు. మరి మా అమ్మ నిజం చెప్పమని అడుగుతుందిరా, చెప్పకపోతే ఎలా చెప్పు, అమ్మని మోసం చేయగలమా అని అంటూ ఉంటాడు సత్యం. ఇక ఇంతలో బాలు మీనా రెడీ అయ్యి వస్తారు. అలాగే పార్వతి సుమతి కూడా వస్తారు. అప్పుడు ఇక పార్వతిని చూసి ఏది జరిగినా సరే ఇంటికి ఊడిపడిపోతుంటారు అని తిట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే మీనా అయితే అమ్మ ఇంకా ఫంక్షన్ మొదలవడానికి టైం ఉంది కదా, వెళ్ళి ఆ గదిలో కూర్చోండి, లేకపోతే ఇటు నుంచి ఇటే వెనక్కి వెళ్ళిపోవాలి అనే విరక్తి పుడుతుంది, లేకపోతే నేనే వెళ్ళిపోమని చెప్తానేమో, కొంతమంది నోటికి అదుపు ఉండడం లేదు అని అంటూ మీనా ప్రభావతి వంక చూస్తూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి అయితే ఏంటే ఏం మాట్లాడుతున్నావు అని అనగానే మా అమ్మని మా చెల్లిని మీ కళ్ళతో చూడలేకపోతున్నారు కదా అత్తయ్య, అందుకనే గదిలోకి వెళ్ళి కూర్చోమంటాను, కేకు కట్ చేసే సమయానికి వస్తారు అని అంటూ ఉంటుంది మీనా. సుమతి పార్వతి ఇద్దరు కూడా గదిలోకి వెళ్ళి కూర్చుంటారు. తర్వాత కేక్ కటింగ్ అయితే మొదలవుతూ ఉంటుంది. అలా మొదలవుతూ ఉన్నప్పుడే ఇంటి ముందుకి ఒక కారు వచ్చి అయితే ఆగుతుంది. ఆ కారులో నుంచి ఒక వ్యక్తి కోటు సూటు వేసుకొని చాలా రిచ్గా ఉంటాడు. అది చూసి ప్రభావతి అయితే అమ్మ రోహిణి మీ నాన్న జైలు నుంచి వచ్చేసినట్టున్నాడమ్మా అని అంటూ ఉంటుంది ప్రభావతి ఆనందంగా. అప్పుడే దగ్గరికి వచ్చేసరికి ప్రభావతి అతన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. నువ్వా అని అంటూ ఉంటే పర్వాలేదే ఆ మాత్రం గుర్తుపెట్టుకున్నావు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక సత్యమైతే అయ్యో ఎలా మర్చిపోతాం బావగారు మిమ్మల్ని, ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటాడు సత్యం. నువ్వు మర్చిపోలేదు బావా, ఎప్పటికప్పుడు నేనున్నానని ఫోన్ చేస్తావు, నా క్షేమ సమాచారాలు కనుక్కోవడానికి ప్రతి వారానికోసారి నాకు ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉంటావు, కానీ తోడబుట్టిన నా అక్క మాత్రం ఒక్కసారి కూడా నాతో మాట్లాడలేదు. ఎప్పుడూ కూడా డబ్బు డబ్బు అంటుంది, ఆ డబ్బు నేను తనకి ఇవ్వలేదని ఈరోజు నా మీద పీకల్లోతాక కోపాన్ని పెంచుకుంది అని అంటూ ఉంటే అప్పుడు ఇక ప్రభావతి అయితే మౌనంగా ఉంటుంది. ఏ ప్రభా, అంత దూరం నుంచి మీ తమ్ముడు నీకు సర్ప్రైజ్ ఇద్దామని వస్తే నువ్వెందుకు అలా ముఖం మార్చుకొని ఉన్నావు అని అంటూ ఉంటాడు సత్యం. వాడికి నేను ఫోన్ చేయడం లేదని వాడనుకుంటున్నాడు, కనీసం అక్క ఎలా ఉందో అడుగుదామని వాడికి ఫోన్ చేసి నాతో మాట్లాడదామని లేదా అని అంటూ ఉంటుంది ప్రభావతి. సరిపోయారు అక్క తమ్ముళ్ళు ఇద్దరు కూడా, మంచి సమయానికి వచ్చావు చక్రవర్తి. ఈరోజు మా బాలు మీనా అంటే నా రెండో కొడుకు కోడలు పెళ్లి రోజు, సరైన సమయానికి వచ్చావు, నువ్వు కూడా మా కుటుంబ ఫంక్షన్లో పాల్గొను అని అంటూ ఉంటాడు సత్యం. అయితే మంచి టైంకే వచ్చానన్నమాట అని అనగానే అత్తయ్య ఆయన మీ తమ్ముడా అని రోహిణి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా మా తమ్ముడే, వాడు కోటీశ్వరుడు, అమెరికాలో ఉంటాడు అని అంటూ ఉంటే అదేంటత్తయ్య మాకెప్పుడు చెప్పలేదేంటి అని అనగానే అదా వాడు నాతో మాట్లాడటం లేదమ్మా, అందుకనే చెప్పలేదు అని ప్రభావతి అంటుంది. ఆయనకి భార్య పిల్లలు అని అనగానే భార్య మా తమ్ముడికి అమ్మాయి పుట్టాక చనిపోయింది, తన అస్థికలు కాశీలో కలపడానికి కూతుర్ని తీసుకొని కాశీ వెళ్ళినప్పుడు కూతురు ట్రైన్లో తప్పిపోయింది, ఇప్పుడు ఒంటరిగానే ఉంటున్నాడు, కోట్ల ఆస్తుంది, అయినా వాడికి సంతోషం లేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా మీనా అయితే పార్వతిని అలాగే సుమతిని ఇద్దరిని కూడా గదిలో నుంచి పిలుస్తుంది. అలా గదిలో నుంచి పిలవంగానే ఇక ఇద్దరు కూడా బయటికి వస్తారు. పార్వతిని చూసిన చక్రవర్తి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక షాక్ అయిపోతూ పార్వతి అని అంటూ ఉంటాడు. అప్పుడే పార్వతి అయితే మీరా అని ఆశ్చర్యపోతుంది. ఏంట్రా ఈవిడి నీకు ముందే తెలుసా అని ప్రభావతి అడుగుతూ ఉంటే అక్క
ఆ రోజు ట్రైన్లో నా కూతుర్ని ఒకరికి అప్పచెప్పి నేను వాటర్ కోసం దిగాను అని చెప్పాను కదా, వాళ్ళు వీళ్ళే అక్క. నా కూతురు ఎక్కడుంది పార్వతి? చెప్పు పార్వతి, నా కూతురు ఎక్కడా అని అడుగుతూ ఉంటాడు చక్రవర్తి. అప్పుడు ఇక ఆ మాట విని ఒక్కసారి మీనా అయితే, ఏంటమ్మా ఆయన కూతురు మీ దగ్గర ఉండడం ఏంటి? ఎవరు ఆయన కూతురు అని అడుగుతూ ఉంటుంది మీనా. ఆయన కూతురు ఎవరూ కాదమ్మా, నువ్వు మా కన్న కూతురువి కాదు, చక్రవర్తి గారి కూతురువి. ఆ రోజు ట్రైన్లో ఆయన నా దగ్గరే నువ్వు ఏడుస్తున్నావని నాకు ఇచ్చారు. అప్పుడు నేను సముదాయించాను నిన్ను. తర్వాత వాటర్ తీసుకొస్తానని కిందకి దిగిన వ్యక్తి మళ్ళీ ట్రైన్ ఎక్కలేదు. అప్పటి నుంచి నువ్వు మా దగ్గరే మా బిడ్డగానే పెరిగావు. ఆ ఈశ్వరుడే నువ్వు మాకు ప్రసాదంగా ఇచ్చాడని అనుకున్నాము అని అంటూ ఉంటుంది పార్వతి. ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అంటే మీనా ఎవరూ కాదు, ప్రభావతికి మేనగోడలే అని అంటూ ఆ సుశీల చెప్తూ ఉంటుంది. విధిరాత అంటే ఇదేనేమో. ఇన్ని రోజులు కూడా నువ్వు మీనాని కోటీశ్వరాలు కాదు అని చులకనగా చేసి తనని ఎన్నో కష్టాలు పెట్టావు, ఎన్నో మాటలు అన్నావు. అది నీ రక్తమేనే, నీ తమ్ముడు కూతురు ఇప్పుడు అది కోటీశ్వరాలు అని సుశీల అంటూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.